హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఎల్ఐసి అయినటువంటి ప్రముఖ సంస్థ అయితే ఈ జాబ్స్ రావడం అయితే జరిగింది. దీంట్లో అయితే మనకి ప్రాంతీయ భాష అయితే చదవడం రావాలి అండ్ రాయడం అయితే రావాలి. ఇందులో అయితే మనకి తెలుగు వారికి అయితే మంచి అవకాశం అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇది ప్రయాణం అయితే పర్ మంత్కి అయితే 37,000 అయితే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మంచి బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తామని సార్ కనుక కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి, లైక్ వేసేయండి ఫస్ట్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే కనుక మీకైతే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఏంటని చెప్పి మీకైతే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ అయితే అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకి UIIC నుంచి అయితే మనకి అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే మనకి అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ అయితే మనకి శాలరీ అయితే 37,000 జీతం అయితే ఇస్తారు. ఈ తెలుగు వారికి అయితే భారీగా అయితే అదిరిపోయే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మనకి దగ్గర 300 పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. ఇందులో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే ఎల్టీడీ నుంచి అయితే మనకి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల అయితే అవడం అయితే జరిగింది. అసిస్టెంట్ పోస్టుల కోసం అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య అయితే మనకి ఇక్కడ 300 అయితే ఉండడం అయితే జరిగింది. కనీస వయసు అయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే మనకి దీనికైతే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి చూసుకోండి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చేసిన ఉద్యోగాలు అయితే మనకి ఈ విడుదల చేసిన ఉద్యోగాలు అయితే మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. మీకు ఉండాల్సిన విద్యార్హతలు ఇక్కడ చూసుకోండి. మీరు ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సరే డిగ్రీ అయితే పాస్ అయి ఉంటే కనుక దీనికైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అవసరమైన వయోపరిమితి చూసుకోండి, 20 సంవత్సరాల నుంచి అయితే 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఈ సంస్థలో పనిచేసినందుకు మీకు పర్ మంత్కి అయితే 37,000 అయితే శాలరీ అయితే రావడం జరిగింది. ఇక్కడ దరఖాస్తు ఫీజు అయితే చూసుకోండి, మనకి అప్లికేషన్ ఫీజు అయితే 500 అయితే ఇవ్వడం జరిగింది. SC ST ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 100 రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి అయితే వాళ్ళైతే మీకైతే జాబ్ ఇస్తారు. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీరు అప్లై చేయాలంటే కనుక నేను కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనండి, ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ అయితే ఉండాలి. ఓకేనండి, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయితే చేసుకొని ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలండి. ఓకే అండి, ఇక్కడ న్యూ అని ఉంది కదండి, నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక మీకైతే దానికి సంబంధించి నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ఓపెన్ చేసుకుని అయితే మీరైతే అప్లై అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూన్ ఉంటే కనుక మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి.